ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. చూసారు కదండి, వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం రాసిన ప్రదేశం. అయితే ప్రదేశం గుహను కూడా మొత్తం చూసారు మీరు. మనం ఈ పరిసర ప్రాంతాల్లోనే రాగి చెట్టు కనిపిస్తుంది. ఈ రాగి చెట్టుకి ఇక్కడ ఎవరైనా సంతానం కలగకపోతే ఈ రాగి చెట్టుకి ఉయ్యాల కట్టి దానికి అడిగిన రాగి చెట్టు కడితే సంతానం కలుగుతుందని చెప్పేసి ఇక్కడైతే తెలుస్తుంది. ప్రస్తుతం ఈ రాగి చెట్టు దగ్గర ఉన్నాము. చాలామంది మొత్తం ఉయ్యాలలాగా, అంటే ఇట్లా ఉయ్యాలలు కట్టి ఒక రాయి పెడతారు. రాయి పెట్టి ఇక్కడ మొక్కుకుంటారు అనమాట. అంటే ఇక్కడ సంతానం లేని వాళ్ళు సంతానం కలగాలని చెప్పేసి ఇక్కడ వేడుకుంటే సంతానం కలుగుతుందని చెప్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు పూజారి గారు ఉన్నారు, వాళ్ళని అడిగి తీసుకుందాము. స్వామి చెప్పండి స్వామి, ఈ రాగి చెట్టుకి మొత్తం ఇట్లా ఉయ్యాలలు కట్టారు, ఇది ఏం ఆచారం? అంటే ఇది మర్రి చెట్టు. ఇది అది అచ్చమామ గారి గోవుల్ని కాస్ట్ ఇక్కడికి వచ్చేవారు కదా ఆయన. ఈ మర్రి చెట్టు ప్రాంగణంలోనే వాళ్ళు గోవులు నిలపటం జరిగిందనమాట. ఇది పురాతనమైన మర్రి చెట్టు. సంస్కృతంలో దీన్ని వటవృక్షం అనేసి అంటారు. అయితే ఇది పురాతనమైన వృక్షం కాబట్టి భక్తులు ఇక్కడ ఈ మాదిరిగా ఉయ్యాలను కడితే వాళ్ళకి సంతానం కలుగుతుంది అనేది అదొక నమ్మకం అనమాట భక్తులకి. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులు చాలా వరకు సంతానం కోసం ఉండే వాళ్ళంతా కూడా ఈ మర్రి చెట్టుకి ఈ విధంగా ఉయ్యాలను కట్టేసి స్వామివారిని కోరుకుంటుంటారనమాట సంతానం కోసం. అంటే ఉయ్యాలతో పాటు రాళ్ళు కూడా పెట్టారు. ఇక్కడ ఏంటంటే ఉయ్యాలలో ఆ పసుపు కుంకుమ ఏదో కొంచెం దక్షిణ మాదిరిగా కొంచెం చిల్లర పెడతారు. ఈ మాదిరిగా ఆ ఉయ్యాల్లో రాయి అనేసి రాయి పెడతారనమాట. ఆ రాయి పెట్టేసి ఈ మాదిరిగా ఉయ్యాలు కట్టి ఈ చెట్టుకి ఇదొక భగవంతుడి రూపంగా భావించి ఉయ్యాలు అవి కట్టేసి స్వామివారిని కోరుకుంటుంటారనమాట, సంతానం ప్రసాదించు స్వామి అనేసి. స్వామి ఇంతమంది ఉయ్యాలు కట్టారు కదా, ఈ కోరికలు నెరవేరని చెప్పి వచ్చి మళ్ళీ కూడా చెప్తున్నారు. ఇక్కడ ఈ మాదిరిగా ఉయ్యాలు కట్టిన వాళ్ళు మాకు ఇక్కడ కట్టిపోయిన తర్వాత సంతానం కలిగిందని చెప్పేసి ఇక్కడికి వచ్చి భక్తులు మొక్కులు తీర్చుకున్న సందర్భాలు కూడా చాలానే ఉన్నాయన్నమాట. ఇక్కడికి వచ్చి స్వామివారికి ఇక్కడ మేము ఉయ్యాల కట్టినందుకే మాకు సంతానం కలిగిందని చెప్పేసి చాలామంది కూడా వచ్చి స్వామికి వాళ్ళు మొక్కుకున్న మొక్కులు చెల్లించి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. ఇక్కడ నుండి మొత్తం ఏ ప్రదేశాల నుండి ఇక్కడికి వస్తారు? మొత్తం చాలామంది రవలకొండ అంటే అందరికీ తెలిసిందే, చాలా ప్రదేశాల నుంచి వస్తుంటారు. 4 రాష్ట్రాల నుంచి భక్తులు ఇప్పుడు ఇక్కడికి రావటం జరుగుతుందన్నమాట. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఈ ప్రాంతాల నుంచి ఎక్కువగా వస్తూ ఉంటారనమాట. ఈ చెట్టు కాడనే అప్పట్లో బ్రహ్మం గారు ఆవుల్ని కట్టేసి, అంటే మొత్తం రౌండ్ గీత వేసి, అంటే గీత దాటుకోకుండా అంటే మేత వేసి ఇక్కడ ఈ ప్రదేశంలోనే అంటున్నారు. అదే ఇదే ప్రదేశంలోని ఈ చెట్టుకి సంతానం లేని వాళ్ళు ఒక రాయి పసుపు కుంకుమ అలా ఉయ్యాలా కడితే సంతానం కలుగుతుందని చెప్పేసి ఇక్కడ పూజారి తెలుపుతారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాగబాబుతో కిరణ్, సుమన్ టీవీ, రవాలకొండ, బనాయనపల్లి, నంద్యాల జిల్లా.